హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. రాహేలు స్త్రీలలో ఒక ప్రత్యేకమైనటువంటి నామం. బైబిల్ అనుసారంగా రాహేలు లాబాను గారి యొక్క కుమార్తె, యాకోబు గారి యొక్క సతీమణి. ఈ పేరు లేటి లాటిన్ నందు రేచల్, గ్రీకు భాష నందు రాహేల్, హీబ్రూ భాష నందు రాహేల్ నుంచి వచ్చినటువంటిది. దీని అర్థము ఆడగొర్రెపిల్ల లేదా ఏవ్. సంబంధితమైనటువంటి భాషలలో అరబిక్ భాషలలో రాహేల్ గాను, అరామిక్ భాషలలో రాహ్లా గాను మారినటువంటి రూపంలో మనం చూడగలుగుతాం. హీబ్రూ మూల పదంలో రాహేల్ అనేటువంటి పదం రాహేల్ నుంచే ఉద్భవించినట్టు మనం కనుగొనగలుగుతాం. లేదా గొర్రెపిల్ల గాను లేదా ఆవు పిల్ల గాను దీని యొక్క భావము హీబ్రూలో మనం చూడగలుగుతాం. ద ఫీమేల్ ల్యాంబ్ ఆర్ ఏవ్ను సూచిస్తూ ఉన్నది. గొర్రెపిల్ల అనేటువంటి ప్రతీకలో నిర్మలత, సౌమ్యత, వినయం, అమాయకత్వం ఇటు నామం నుంచి ఉద్భవించేటువంటి అర్థాలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు సంస్కృతిలో గొర్రెలు కాపరి యొక్క ఆధీనములో రక్షణ పొందేటువంటి సౌమ్య జీవులు. కాబట్టి రాహేలు అనేటువంటి ఇటు నామధేయంబు ఒక రక్షణ కోరిన మృదు స్వభావమైన ఆప్యాయత కలిగిన వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. రాహేలు యాకోబు గారి యొక్క ప్రియమైనటువంటి సతీమణిగా రాహేలు పట్ల యాకోబు చూపినటువంటి ప్రేమ ఇశ్రాయేలు యొక్క వంశవృక్షంలో ప్రధానమైన పాత్రను పోషించింది. రాహేలు తన అందం, ఆకర్షణ, గృహ జీవితములో ఉన్న స్థానానికి గుర్తింపు పొందింది. రాహేలు బెన్యామీను, యోసేపు అనే ఇద్దరు ప్రధాన గోత్రాలకు తల్లిగా మనం చూడగలుగుతాం. రాహేలు గారి యొక్క జీవితము నుండి మనం సహనం, సత్యమైన ప్రేమ, తల్లితనము యొక్క విలువ, కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన, దేవుని సమయాన్ని విశ్వసించడము నేర్చుకోవాలి అనే పాఠాలు రాహేలు గారి యొక్క జీవితానికి మనకు బోధిస్తాయి. గాడ్ బ్లెస్.